అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం. సిరి సంపదలు, మణుగులు లెక్కలేనన్నున్న ఆరోగ్యం క్షీణిస్తే మాత్రం ఎలాంటి వారైనా తల్లకిందులు అవ్వాల్సిందే. మరి అంతటి గొప్ప ఆరోగ్యాన్ని మీ అందరికీ అందిస్తోంది మన ఆయుర్వేద ఆహారం. సో ఈరోజు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఎవరికి ఎలాంటి అద్భుతమైన ఔషధయుక్తమైన అలాగే రుచికరమైన రెసిపీని మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు అందించబోతున్నారు. మేడంని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో కుమారి. నేను బాగున్నాను. ఎలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ బాగున్నాను కూడా. ఎందుకంటే మన మేడం బాగుంటేనే మనందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలము. సో ఈరోజు ఎవరి కోసం ఎలాంటి అద్భుతమైన రెసిపీని స్టార్ట్ చేయబోతున్నారు ఏంటి అనేది తెలుసుకుందాము. సో స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. సో మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసేటువంటి అద్భుతమైన రెసిపీని అందిస్తున్నారు? సో మనం ఈ మధ్య కాలంలో అందరం కూడా విటమిన్ డి, కాల్షియం తక్కువగా ఉండడం వల్ల అనేక సమస్యలకు లోనవుతున్నాం కదా. సో అదంతా కూడా మనకు ఆహార రూపంలో వచ్చినట్లయితే మనకు అది ఎక్కువ కాలం మన శరీరంలో ఉంటుంది. అలానే దానివల్ల వచ్చే డెఫిషియన్సీ వల్ల ఎలాంటి రోగాలు రాకుండా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు విటమిన్ డి రావటానికి సంబంధించినటువంటి రెసిపీ అన్నమాట. ఏంటది? అదే నల్లేరు రాగి రొట్టె. నల్లేరు రాగి రొట్టె. సో నల్లేరు అయితే విన్నాను, మన నాకు గుర్తులేదు ఎలా ఉంటుందో, బట్ విన్నట్టుగా అనిపిస్తూ ఉంది. రాగి అయితే అందరికీ తెలుసు. నల్లేరు గురించి నాకు తెలుసు, అందరికీ తెలీదు. తెలుసుకుందాము. సో ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నల్లేరు, రాగి పిండి, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, సైంధవ లవణం, కరివేపాకు, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలి, అసలు నల్లేరులో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఈ కాంబినేషన్ ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుంది? సో మనం ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా మనం ఏం చేద్దామంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొన్ని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే. సో ముందుగా ప్యాన్ పెట్టేసుకుందాం. సో డ్రై రోస్ట్ అన్నారు కాబట్టి చిన్నదే తీసుకొచ్చాను. ఓకే. సో ముందుగా పల్లీలు వేసేద్దామా? వేయడానికి టైం పడుతుంది కాబట్టి పల్లీలు ఒక కప్ తీసుకున్నామండి. ఆ పల్లీలు వేసేసుకుంటున్నాము. ఒక కప్పు పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకుందాము. కంప్లీట్గా ఒక కప్ అనేది యాడ్ చేసేసుకున్నాము. సో అసలు ఈ నల్లేరు అనేది మామూలుగా ఎలా ఉంటుంది? అందరికీ అందుబాటులో ఉంటుందా? అసలు ఎవరినన్నా అడిగితే తెలుస్తుందా ఏంటి చెప్పండి? యాక్చువల్గా ఊరిలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది అనమాట. అంటే పొలం దగ్గర ఉన్న వాళ్ళు, లేకపోతే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంటి ఆవరణలోనే కూడా వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. చాలా ఈజీగా కూడా మొక్క పెరుగుతుంది. సో మీరు చూసినట్లయితే చూడండి, నల్లేరు ఇలా ఉంటుందన్నమాట. సో ఇది మన శరీరంలో ఎముకలు ఎలా ఉంటాయో అలానే ఉంటుందన్నమాట. సో ఒకదానికి ఒక జాయింట్గా, అందుకని దీన్ని సంస్కృతంలో కూడా హడ్ జోడ్ అని అంటారు. అంటే ఒక్కొక్క ఎముకను అతికించినట్టుగా ఉంటుంది అనేసి. అలానే మనకి ఒక్కొక్క ఏదైతే జాయింట్ ఉందో అక్కడ ఒక్కొక్క లీఫ్ ఉంటుందన్నమాట. అలానే ఇలా ఉంటుంది. సో వీటి ద్వారా మనం ఎక్కడైనా జస్ట్ మనము ఇంకొక చెట్టుకు అటాచ్ చేసినప్పటికీ లేకపోతే కొంచెం వాటర్ తోటి కూడా ఇది పెరిగిపోతుంది. ఓహోహోహో. ఓకే, అంటే ఈజీగా పెరిగేటువంటి మొక్క. అండ్ మీరు చెప్పినట్టుగా మనకి ఇక్కడ దొరకదు అయితే, దొరుకుతుంది. అంటే మనం ఐడెంటిఫై చేయాలి అంతే. అదే. ఓకే, ఇలాంటి ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుందా? అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది వజ్రవల్లి అని కూడా అంటారు. అంటే మన శరీరాన్ని వజ్రం లాగా తయారు చేస్తుంది. అంటే వజ్రం ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది, సో అంత బలంగా మనల్ని తయారు చేస్తుంది. అంటే ముఖ్యంగా ఎముకలకి బలాన్ని ఇస్తూ శరీరం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండడానికి మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే. సో ఇంకా తెలుసుకుందాము. ముందరైతే పల్లీలు కొద్దిగా వేగినాయి, చూస్తున్నారు కదా, మంచిగా కొద్దిగా వేగినాయి. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకుందాము. ఏది ఎంత ఏమంటారు? సో మనము నల్లేరుని ఇలా మనం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాం కదా. నేను ఇంకా ఆవాలు జీలకర్ర వేద్దాం అనుకున్నా కాదా, అవి లాస్ట్ లో వేసేద్దాం. ఓకే, ఈ నల్లేరు వేసేద్దామా? వేసేద్దాం మొత్తం ఒక కప్పు నల్లేరు. ఇప్పుడు మనం కరివేపాకు, సైంధవ, ఓకే, ఆవాలు జీలకర్ర కూడా వేసి మొత్తం వేసిన కరివేపాకు కూడా మనం ఇన్ని తీసుకున్నాము. సో ఒక హాఫ్ కప్ అనుకోండి కరివేపాకు. ఆవాలు ఒక స్పూన్, జస్ట్ అట్లా చిరుపట్లు ఆడడానికి ఒక స్పూన్ ఆవాలు. జీలకర్ర కూడా ఒక స్పూన్.
జీలకర్ర ఒక స్పూను తీసుకున్నాం. సాయంత్రంలోనే పిండిలో వేసేసుకుందాము. సో చూసారు కదా, జస్ట్ మనకి కొంచెం రోస్ట్ అయిపోయాయి, కొంచెం అది వేడి తాకితే సరిపోతుంది ఆవాల జీలకర్రకి. రాగి జావను లేకపోతే అదేంటది రాగి ముద్ద, సంకటను, ముద్దను ఇట్లా రకరకాలుగా తయారు చేసుకొని తింటూ ఉంటాము. ఈ రాగి ఈ నల్లేరు కాంబినేషన్లో ఇప్పుడు మనం రొట్టె తయారు చేసుకుంటున్నాము. అసలు ఈ కాంబినేషన్ ఏంటి, అసలు మీ నల్లేరు గురించి చెప్పాలి, లైక్ బోన్స్కి స్ట్రెంత్ ఇస్తుంది కాంబినేషన్. సో ఈ కాంబినేషన్ మనకి ఐరన్ అంటే మన శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని ఒక శాతాన్ని కూడా పెంచుతుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలానే రాగులలో కూడా మనకి కాల్షియం సప్లిమెంట్ ఉంటుందన్నమాట. సో ఇది మనకి బోన్స్ అంటే మన ఎముకలకి చాలా దృఢంగా ఉంటాయి. ఎముకలు అంటే మనకు ఓన్లీ మనకు కనిపించే బయట ఉన్న ఎముకలే కాకుండా దంతాలలో కూడా ఎముకలు ఉంటాయి, అది కూడా ఎముకల ఒక కాంపోజిషన్. సో అది కూడా మనకి స్ట్రాంగ్గా ఉంటాయి. ఓకే, సో ఇది చల్లారింది కదా, ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసుకుందామా? ఓకే. సో చూసారు కదా, ఈ మిశ్రమం అంతా కూడా మనం చక్కగా ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. మ్యామ్ ఇప్పుడే తగినంత సాయంత్రంలో తగినంత సాయంత్రం వేసేద్దాం. ఓకే, సో మొత్తానికి తగినంత సైంధవ లవణం కూడా వేసేసుకుందాం, ఎందుకంటే మనం అక్కడ రాగి పిండికి దానికి సరిపడా సైంధవ లవణము. ఓకే, వేసేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాం. అవసరమైతే నీళ్లు పోసుకోవాలా? అవసరం లేదు, ఎందుకంటే మనకి దీనిలోనే తగినంత పొడిలాగా చేసుకోవాలి. ఓకే ఓకే, సో ఒకవేళ చూద్దాం, అప్పటి అవసరం అయితే అప్పుడు వేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమం అంతా చూడండి ఎలా చక్కగా తయారైందో. సో చూసారా, అది పిచ్చిలుగా ఎలా వచ్చేసిందో, ఫైబర్ అన్నమాట కంప్లీట్ గా. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం తీసుకున్న రాగి పిండిలో కలిపేసేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ కప్పు రాగి పిండి వేసేయమంటారా? కప్పు వేసేసి కంప్లీట్ గా మనం ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాం కాబట్టి ఈ రాగి పిండి మొత్తం కూడా వేసేసుకుంటున్నాము మిక్సింగ్ బౌల్లో. వేసుకొని మనం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా దానిలో కలిపేసేస్తాం. దీంట్లోనే ఆల్రెడీ సైంధవ లవణం కూడా వేసేసుకున్నాం కాబట్టి మళ్ళీ సైంధవ లవణం అవసరం లేదు. ఇది మొత్తం దీంట్లో వేసేసుకొని మంచిగా చపాతీ ముద్దలాగా తయారు చేసేసుకోవాలన్నమాట. అంటే రొట్టె తయారు చేసుకోవడానికి సులువుగా ఉండేటట్టుగా. ఇదంతా కూడా చాలా ఫైబర్ పీచుగా ఉంది కదా మ్యామ్? అవును. సో మొత్తము మంచి స్మెల్ కూడా వస్తుంది యాక్చువల్గా. మనం అది పల్లీలు అన్నీ కూడా వేసాం కాబట్టి మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇది మనకి ఆయుర్వేద శాస్త్ర పరంగా కూడా మనకి ఇది వాత ఇంకా కఫ దోషాలను సమపాలలో ఉంచుతుంది. అంటే వాతానికి కఫానికి సంబంధించిన ఏదైతే రోగాలు వస్తాయో వాటిని తగ్గుముఖం పట్టించడంలో ఈ మిశ్రమం అనేది చాలా మంచిగా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఓకే, సో మ్యామ్ కొంచెం నీళ్లు పోసుకుందాము, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ లైట్గా నీళ్ళు ఉన్నాయి కాబట్టి నేను ముందుగానే నీళ్ళు పోయలేదు. ఒకసారి పోసుకొని కలుపుకుందాం, చూసుకుందాము నీళ్ళు మనకి ఇంకా కావాల్సి వస్తుందా సరిపోతుందా అని. అంటే మనకి రొట్టె పిండి ఎలా అయితే తయారు చేసుకుంటామో ఎగ్జాక్ట్గా అలా రావాలన్నమాట. అలా తయారు చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ రాగి పిండితో మనం తయారు చేసుకున్నాం కాబట్టి అంటే బేలంతో ఒత్తుకోలేము కదా, లైక్ చేతితోటే మనం చక్కగా బటర్ పేపర్ తోటి మనం వాడుకొని కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని మనం చేతితోటే ఒత్తుకుంటే సరిపోతుంది. ఎంత పలుచగా కావాలో అంత పలుచగా మనం చేసుకోవచ్చు. నేను కలిపేశాను, దీంట్లో కొద్దిగా జస్ట్ కొంచెం నూనె కూడా వేసి ఒక హాఫ్ స్పూన్ నూనె వేసి కలిపేస్తాను. సో దట్ మనకి ఏంటంటే కొంచెం పగుళ్ళు ఏదైనా ఉన్నా కూడా అలాగా రాకుండా ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు ఏం చేద్దాము, ఇలా కలిపేసుకొని పెట్టుకున్నాం కదా, నాకు తెలిసి ఇది నానాల్సిన అవసరం కూడా లేదు కదా మ్యామ్. సో అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, మనం ఇలా కలిపేసుకొని పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీంతో నేను రొట్టెలాగా తయారు చేస్తాను. ఇదిగో బటర్ పేపర్ తీసుకున్నాను ఆల్రెడీ. సో ఈ బటర్ పేపర్ ఏంటంటే ఇదిగో చివర దీనికి కొద్దిగా నూనె అప్లై చేద్దాం ఫస్ట్ బటర్ పేపర్కి. సో దట్ మనకి అంటుకోకుండా వస్తుందన్నమాట మనం రొట్టె తయారు చేసినప్పుడు. సో ఈ లోపల మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ కూడా పెట్టేసుకుందాం. లోపల హీట్ అవుతుంది. సో ప్యాన్ పెట్టేసుకున్నాము, అది వేడవుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఏం చేద్దామంటే చక్కగా మనం తయారు చేసుకున్నటువంటి ఈ రాగి నల్లేరు ముద్దని కొద్దిగా తీసుకొని మెత్తగా ట్యాప్ చేసుకుందాం పైన. అలాగా కొద్దిగా మన చేతికి కూడా లైట్గా ఆయిల్ అంటించుకుంటే ఏంటంటే అది మన చేతులకు కూడా అంటుకోకుండా ఉంటుంది. కింద ఎలాగో ఆయిల్ వేసుకున్నాం కాబట్టి జస్ట్ అలా లైట్గా, ఎక్కువ అవసరం లేదు. అది చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది. మనం ఎక్కువ స్ట్రైన్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. చుట్టూరు అంతా కూడా నీట్గా ఇలా క్లోజ్ చేసుకుంటూ తీసుకోవచ్చు.
సో ఇలా ట్యాప్ చేసుకుంటే మనకి ఎంత ఏమంటారు సన్నగా వస్తే అంత సన్నగా అనమాట. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా తీసుకోవచ్చా మ్యామ్, లేకపోతే అరగడి అంటే ఇలా డైజెస్ట్ అవ్వకూడదు అలాంటివి ఏమన్నా ఉంటాయి? అలాంటిదేం లేదు, చిన్నపిల్లలకు కూడా మనం ఇవ్వచ్చు. అండ్ ముఖ్యంగా చిన్నపిల్లలతో పాటు అందరికీ ఇవ్వడం మనం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఈ మధ్య చాలా మందికి చిన్నపిల్లలకు కూడా కింద పడితే ఎముకలు విరిగిపోవడము, బాగా బలహీనంగా ఉండడం, కొంచెం దెబ్బలు తాగితే స్ప్రెయిన్ ఎక్కువగా రావడం అలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి చిన్నప్పటి నుంచే మనం ఈ ఆహారంలో మనం ఇవన్నీ ఇంక్లూడ్ చేసినట్లయితే, చిన్న మార్పులు చేసినట్లయితే వాళ్ళకి ఇంకా దృఢంగా ఉంటారనమాట. ఓకే, సో ఇదైతే మనము ఏమంటారు బటర్ పేపర్ మీద తీసేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ ఈ బటర్ పేపర్ని, సో చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. అలాగా ఇంకొకటి కూడా తయారు చేసేసుకుందాం. మనం లైట్గా ఒక హాఫ్ స్పూన్ అట్లా నూనె కూడా వేసుకొని మనం కాల్ చేసుకోవచ్చు. వీలైతే దీనిలో మధ్యలో కూడా ఒక చిన్న చిన్న హోల్స్ లాగా చేసి కూడా పెట్టుకోవచ్చు అవసరం అయితే. సో చూసారు కదా రాగి నల్లేరు కాంబినేషన్ వల్ల ఎముకలు దృఢంగా అవుతాయి. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి అయితే చాలా ఉపయోగపడుతుంది కదా మ్యామ్, ఎందుకంటే కొంతమంది నరాల వీక్నెస్ దానికి కూడా ఏమైనా ఉపయోగపడుతుందా, లేకపోతే కాల్షియం అలాంటి వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుందా డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి? అంటే ఎముకలకి సంబంధించినటువంటి ఏవైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో వాళ్ళందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, అలానే ఇది మనకి హెమరాయిడ్స్ కానివ్వండి, అంటే పైల్స్ సమస్యతో బాధపడుతుంటారు చూసారా, అంటే కడుపులో కొంచెం అప్సెట్ ఉండడం, డిస్టర్బెన్సెస్ ఉండడము, అంటే అధికమైనటువంటి పిత్తం వల్ల వచ్చేటువంటి కొన్ని రోగాలు ఉంటాయి. అది కూడా మన యానల్ కెనాల్ రీజియన్లో అంటే మల మార్గం ద్వారా వచ్చేటువంటి రోగాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే ఓకే, అంటే అధిక వేడిని కూడా తగ్గిస్తుంది అయితే. యా, అందుకనే హైపర్ అసిడిటీ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ ఉంటుంది చూసారా, అలాంటి కండిషన్స్లో కూడా మనకు నల్లేరు అనేటువంటి చాలా ఉపయోగపడుతుంది. ఓహోహో. సో ఇప్పుడు మనం ఇదంతా చక్కగా కాలింది కదా, దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇంకొకటి వేసేసుకున్నాం పైన. కొంచెం అలా నూనె కూడా వేస్తే, సో ఇలాగా మనము రెండోది కూడా తయారు చేసేసుకుందాం. సో ఇది అయిపోయింది కదా, ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో చూసారు కదా చాలా ఈజీగా మనము ఏమంటారు రాగి నల్లేరు కాంబినేషన్లో మంచి రొట్టెలు తయారు చేసేసుకున్నాం కదా మ్యామ్. చాలా సులభంగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. జస్ట్ మనం నల్లేరు చెట్టుని మన ఇంట్లో ఉన్నట్లయితే ఇలాంటి రెసిపీస్ ఆల్మోస్ట్ వారానికి 2-3 సార్లు తిన్నట్లయితే మనకు కావాల్సినటువంటి కాల్షియం, విటమిన్ D3 అలానే ఐరన్ కూడా అధికంగా లభిస్తుంది. సో ఇవన్నిటితో మనం తయారు చేసుకున్నటువంటి నల్లేరు రాగి రొట్టె రెడీగా ఉంది. ఓకే, సో చూసారు కదా నల్లేరు రాగి రొట్టె అయితే మనం తయారు చేసేసుకున్నాము. మరి ఇది ఎలా ఉంది అనేది నేను టేస్ట్ చేసి చెప్తాను. అంటే చూడ్డానికి ఏంటంటే మనకి కంప్లీట్గా రాగి పిండితో తయారు చేసేసాం కాబట్టి ఆ రాగి అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట, ఆ టెక్స్చర్ ఎక్కువగా కనిపిస్తుంది. సో చూద్దాం. దీనిలో మనకి ఇంకా చట్నీ సపరేట్గా కూడా ఏం అవసరం లేదు, ఎందుకంటే నల్లేరులో మనం అవన్నీ కలిపేసాం కాబట్టి. యాక్చువల్గా అయితే మనం రాగి జావ తాగినా ఇంకా రాగితో ఇంకేం చేసుకున్నా టేస్ట్ అనేది పెద్దగా తెలియదు, అంటే ఏం టేస్ట్ లేనట్టుగానే అనిపిస్తుంటుంది. బట్ ఎస్పెషల్లీ ఈ రాగి నల్లేరు రొట్టెలో మనం ఆ కాంబినేషన్లో ఏదైతే పౌడర్స్ అవన్నీ మిక్స్ చేసి వేసామో ఆ టేస్ట్ అమోఘంగా ఉండడంతో పాటు మనకి ఎన్నో విధాలుగా ఎంతో ఆరోగ్యాన్ని అందించే విధంగా ఉంటుందన్నమాట. మరి రాగి నల్లేరు రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. నల్లేరు రాగి రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నల్లేరు, రాగి పిండి, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, సైంధవ లవణం, కరివేపాకు, నూనె. నల్లేరు రాగి రొట్టె తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో పల్లీలు, నల్లేరు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసి వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో రుచికి సరిపడా సైంధవ లవణం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు రాగి పిండి, గ్రైండ్ చేసుకున్న మిశ్రమము, సరిపడా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. చివరిగా నూనెను కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. మరోవైపు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. ఈలోగా కలుపుకున్న పిండిని చపాతీలాగా ఒత్తుకొని వేడైన పాన్ మీద వేసి 2 వైపులా తిప్పుకుంటూ చక్కగా కాల్చుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే శరీరానికి కాల్షియంని, విటమిన్ Dని, ఐరన్ని అధికంగా అందించే నల్లేరు రాగి రొట్టె రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా.
కడుపులో వచ్చేటువంటి అల్సర్స్, అసిడిటీ సమస్య నుంచి తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే బెండకాయను నిలువుగా చీరి ఒక గ్లాస్ వాటర్లో వేసేసి రాత్రంతా అలానే ఉంచేసి ఉదయాన్నే పరగడుపున ఆ నీళ్ళని తాగినట్లయితే మన కడుపులో ఉన్నటువంటి అల్సర్స్, అసిడిటీ సమస్య చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. ఇలా కనీసం అంటే ఒక నెల రోజులు చేసినట్లయితే మనకి శాశ్వతంగా అసిడిటీ సమస్యలన్నీ కూడా రాకుండా ఉంటాయి. సో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ చిట్కాని పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవనిలో ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని అందించబోతున్నారు? సో మనకి చర్మం పైన వచ్చేటువంటి సమస్యలు చాలా ఉన్నాయన్నమాట, అనేక రకాలుగా ఉన్నాయి. సో వాటన్నింటి నుంచి మంచిగా ఉపశమనం కలిగి చర్మం పైన ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మృదువుగా ఉండడానికి ఉపయోగపడే ఒక మంచి సంజీవిని మనం ఈరోజు చేసుకోబోతున్నాం. ఏంటది? అదే పనస ఆకుల కషాయం. సో విన్నారు కదా, పనస ఆకులతో కషాయం తయారు చేసుకోబోతున్నాము. సంజీవిని లాంటి ఔషధం అనమాట. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పనస ఆకుల కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పనస ఆకులు, తేనె. సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఎలా తయారు చేయాలి ఏంటో కూడా చూసేద్దాం. మ్యామ్ ముందుగా ఏం చేద్దాం? సో ఇది కషాయం అనుకున్నాం కదా, మనం ముందుగా స్టవ్ వెలిగించేసేసి 2 గ్లాసెస్ వాటర్ మనం మరిగించేసుకున్నాం. ఓకే, 2 గ్లాసులు నీళ్లు పోసేసుకున్నాము. సో దీనిలో ఏం చేద్దామంటే, సో పనస ఆకులు చాలామంది చూసే ఉంటారు. సో ఇలా ఉంటాయి అన్నమాట ఆకులన్నీ కూడా చక్కగా. సో చాలా యూనిక్ షేప్లో ఉంటాయి. సో ఈ ఆకులను మనం 2 ఆకులను తీసుకొని చక్కగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసి మనం దానిలో వేసేద్దాం. ఓకే, అంటే చర్మ సమస్యలు ఎవరికైనా ఉంటే గనక ఇవి తీసుకోవాలంటే చర్మ సమస్యలు అంటే ఎలాంటివి కూడా చెప్పండి. మనకి చాలా రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియాతో సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా వస్తుంటాయి కదా. సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే రౌండ్గా రావడం, రింగ్ వామ్స్ లాగా రావడం, ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా చర్మ సమస్యలు అన్నీ కూడా మ్యాక్సిమమ్ ఒకళ్ళకి వచ్చిందంటే ఇంట్లో అది మిగతా అందరికీ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసిన టవల్స్ కానివ్వండి, వస్తువులు కానివ్వండి, వాళ్ళని టచ్ చేయడం వల్ల కానివ్వండి, ఎక్కువగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ అన్నీ అట్లానే వస్తుంటాయి. అలానే దోమలు ఎక్కువగా కుట్టడం వల్ల, లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ మనకి కుడుతుంది, మనకు కనిపించవు. మనం ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు లేకపోతే ఏదైనా వేరే ప్రదేశంలో ఉన్నప్పుడు మనకు చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కుట్టడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. వాటన్నింటి నుంచి మనకు ఉపశమనం కలిగించడానికి కూడా ఇది కషాయం మనకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఏదైనా సరే ఎనీ స్కిన్ ఇన్ఫెక్షన్కి ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే అది రక్తాన్ని శుద్ధి చేస్తుంది అనమాట. సో రక్తానికి సంబంధించినటువంటి దోషాలు ఏవైతే ఉంటాయి మన శరీరంలో, అంటే బ్లడ్ ప్యూరిఫైర్ లాగా పనిచేస్తుంది అనమాట. సో అందుకని ఆయుర్వేద శాస్త్రంలో కూడా దీనిని కఫానికి సంబంధించిన ఏవైతే లక్షణాలు ఉంటాయో, అంటే అధికమైన కఫం వల్ల వచ్చేటువంటి ఏవైతే రోగాలు ఉంటాయో వాటిని ఉపశమనింపజేస్తుంది. అలానే పిత్తానికి సంబంధించినటువంటి దోషాలను కూడా తగ్గిస్తుంది అనమాట. ఓకే, సో ఇది మనం సాధారణంగా ఎంత తీసుకోవాలి అంటే గ్లాసా లేకపోతే ఒక మనం 20 to 40 ml వరకు తీసుకోవచ్చు. బాగా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు 2 times, అంటే ఉదయం ఒక పూట, రాత్రికి ఒక పూట ఆహారం తీసుకున్నట్లయితే ఈ కషాయం మనకి దాని యొక్క బెనిఫిట్స్ అధికంగా ఉంటాయి. లేదు మనకి ఎప్పుడైనా కొంచెం అజీర్తిలాగా అనిపించింది, దురద అనిపిస్తుంది చూస్తారా, కొంచెం పైత్యం అయింది, దురద అనిపిస్తుంది అంటారు చూస్తారా, అలాంటి కండిషన్స్లో మనం వారానికి 1 కానీ 2 సార్లు కానీ తీసుకున్నా కూడా సరిపోతుంది. ఓకే, పైత్యాన్ని కూడా తగ్గిస్తుంది. ఓకే, సో మరి ఇది మరిగి 1 గ్లాస్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలా? ఓకే, సో మరి బాగా మరిగేంత వరకు వెయిట్ చేద్దాం. మరిగేంత వరకు వెయిట్ చేద్దాం అన్నాం కదా. సో చక్కగా మరిగాయి కదా మ్యామ్. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మనం గ్లాస్లో కూడా వడపోసేసుకుందాం. దీన్ని మనం ఏం ఫిల్టర్ యూజ్ చేయని అవసరం లేదు, డైరెక్ట్ పెద్ద ఆకులే ఉన్నాయి కాబట్టి. దీనికి కలర్ ఏం పెద్దగా మారదు మనకి. ఓకే, సో ఇది కొంచెం చల్లారాక, మనం కొంచెం వాటర్ చల్లారాక మనం 1 టీ స్పూన్ తేనె వేసుకొని మనం తాగేసేయచ్చు అనమాట. ఓకే, సో తేనె వేసేసుకుందామా? సో ఇంత క్వాంటిటీలో మనం తేనెని తీసుకొని వేసేసుకుందాం. యా,
సో తేనె కలిపేసుకొని చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగేసేయచ్చు అనమాట. ఈజీగా మనకి పనస చెట్టు ఒకవేళ మనకి మన ఇంట్లోనే ఉన్నట్లయితే మాత్రం ఆ వారానికి ఒకసారి తీసుకున్నట్లయితే మనకి రక్తం కూడా శుద్ధి అవుతుంది. అలానే ఎట్లాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా మనకి అంటే ఆ మాయిశ్చర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, వీలైతే ఈ మనకి ఏవైతే ఉడకపెట్టిన మనం మరిగించినాక ఉన్నాయి కదా ఈ ఆకులు, వీటిని పేస్ట్ లాగా చేసి కూడా మనం ఎక్కడైతే మనకి ఇన్ఫెక్షన్స్ బైట్స్ పేస్ట్ లాగా కూడా అప్లై చేయొచ్చు. సో దానివల్ల మనకి దురద రాదు, అలానే కూడా మంచిగా హీల్ కూడా అయిపోతుంది. ఓకే, సో మనకి చర్మానికి ఎంతో మృదువుగా ఉండేటువంటిది, అలానే స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటే చర్మం యొక్క సమస్యలు ఏవి రాకుండా ఉండడానికి ఉపయోగపడే మన పనస ఆకుల కషాయం రెడీగా ఉంది. ఓకే, చూసారు కదా, పనస ఆకులతో మనం చక్కగా కషాయం తయారు చేసేసుకున్నాము. మేడం చెప్పినట్టుగా మీరు ఆ సమస్యలతో అంటే చర్మ సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక ఇలా కషాయం తయారు చేసుకొని తీసుకోండి. అంతేకాకుండా ఉడికించిన ఆకులని ఏదైతే ఉడికించామో అది పేస్ట్ లాగా చేసుకొని చర్మం పైన కూడా అప్లై చేసుకున్నట్లయితే అది కూడా మంచిగా తగ్గిపోతాయి అన్నమాట. అవసరమైన వాళ్ళు తప్పకుండా పాటించండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పనస ఆకుల కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనస ఆకులు, తేనె. పనస ఆకుల కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసులు నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. అందులో పనస ఆకులు వేసి మరిగించుకోవాలి. నీళ్లు సగం అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులోకి పోసుకొని కొద్దిగా గోరువెచ్చగా అయ్యాక 1 చెంచా తేనెను కూడా వేసి కలుపుకుంటే రక్తాన్ని శుద్ధి చేసి ఇన్ఫెక్షన్స్ని తగ్గించే పనస ఆకుల కషాయం రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. సో వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.